హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానము. కేజీ క్యారెట్, హాఫ్ కిలో బెల్లము, హాఫ్ లీటర్ పాలు, 3 స్పూన్ల నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, యాలకలు. క్యారెట్ హల్వా చేసుకోవడానికి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. క్యారెట్ పైన తొక్క అంతా నీట్గా తీసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. అంతా ఈ విధంగా తొక్క అంతా నీట్గా తీసేసుకొని వాటర్లో వేసుకొని మంచిగా కడిగేసుకొని అన్ని క్యారెట్ ఈ విధంగా తొక్క తీసేసుకొని మంచిగా వాటర్లో వేసి కడుక్కోవాలి. కడుక్కునే తర్వాత ఇలాంటిది తుడుము పట్టుకుంటుంది తీసి దీంట్లో సన్నగా ఉంటుంది, ఇట్లా పెద్దగా ఉంటుంది. కాకపోతే మనకు తొందరగా పని అవ్వాలనుకుంటే ఇట్లా పెద్దది తీసేసుకొని క్యారెట్ ఇట్లా పైన కింద 2 పక్కల తీసేసుకొని నీట్గా అంతా ఈ విధంగా తుడుము పట్టుకోవాలి. చూడండి ఎంత నైస్, ఎంత బాగా వచ్చిందో తుడుము పట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో వేసుకొని హాఫ్ లీటర్ పాలు పోసేసుకొని హాఫ్ లీటర్ పాలు పోసాము కదా. ఇప్పుడు మీడియంలో మంట పెట్టేసి ఒక అరగంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఇట్లా కుక్ అవుతుందో. ఈ పాలు మొత్తం దీంట్లో ఉన్న పాలంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట. చూడండి మనం పోసిన పాలన్నీ ఇంకిపోయినాయి కదా, పాలన్నీ ఇంకిపోయినాయి, ఏం లేవు. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లము ఇందాక నేను చెప్పాను కదా, హాఫ్ కిలో బెల్లం అని చెప్పేసి అంతా ఇట్లా పగలగొట్టుకొని ముందుగానే పగలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా వేసేసి ఈ బెల్లం కరిగేంత వరకు మీడియంలోనే పెట్టుకొని అంతా కరిగేంత వరకు ఇలాగే పెట్టుకోవాలి. నేనైతే బెల్లం వేసాను. మామూలుగా అయితే కనుక క్యారెట్ హల్వాకు అందరూ పంచదార వాడతారు. కాకపోతే నేనైతే కనుక మా ఇంట్లో మేము షుగర్ వాడము, హెల్త్ ప్రాబ్లం కాబట్టి. అందరూ చక్కెర వాడితే కనుక ఇప్పుడు అందరికీ బయట జనాలకి ఏమవుతుందంటే షుగర్లు, డయాబెటిక్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అందుకని నేను మా ఇంట్లో వరకు అయితే కనుక నేను చక్కెర వాడను, బెల్లమే వాడతాను. అందుకని నేనైతే బెల్లం వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఏది ఆప్షనల్. మీకు పంచదార వాడుకుంటారంటే పంచదార వేసుకోండి. నేనైతే బెల్లం అయితే వేసుకున్నాను. నేనైతే కన్నా బెల్లం వేసుకున్నాను. బెల్లం ఎందుకంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అన్నిట్లో కూడా ఇప్పుడు పంచదార కన్నా బెల్లమే ఎక్కువ వాడుతున్నారు కదా. అందుకని నేనైతే కన్నా బెల్లమే, క్యారెట్ హల్వాలో కూడా అందుకని నేను బెల్లం వేసి చేస్తున్నాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే బెల్లమే వేసుకోండి, లేకపోతే కన్నా పంచదారని యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. చూడండి బెల్లం అంతా కరిగింది, మొత్తం ఇంకిపోయింది కదా. చూడండి క్యారెట్కి ఎంత బాగా బెల్లం అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని బాదం పప్పు ఇవన్నీ వేపుకుందాము. పాన్ వేడైనాక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా కరగాలి, బాగా వేడి అయ్యేదాకా
నెయ్యి బాగా వేడైన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. ఇట్లా అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ కట్టేసేసుకొని వేగిన తర్వాత ఇవన్నీ మనం ముందు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, క్యారెట్, బెల్లం అన్నీ వేసేసుకొని దీంట్లో వేసేసుకొని కలబెట్టుకోవాలి. దీంతో పాటు యాలకులు కూడా వేసుకోవాలి. యాలకులు అన్నీ వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకొని గ్యాస్ కట్టేయాలి. ఇప్పుడు కప్పులోకి తీసేసుకొని ఇది చూడండి, వేడి వేడిగా క్యారెట్ హల్వా టేస్ట్ చూడండి. ఇదండి మొత్తం క్యారెట్ హల్వా తయారు చేసే విధానము. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.